ఓడిపోయే ప్రతి ఒక్కడు సాకు ఎత్తుక్కుంటాడు. ఆ సాకులో ప్రధానమైనటువంటిది మనందరికీ ఓపెన్ సీక్రెట్ అయినటువంటి సాకు ఈవీఎంలు. మమతా బెనర్జీ ఖచ్చితంగా గెలుస్తానని నమ్మితే కనుక ఇప్పుడు ఈవీఎంలు సాకు చెప్పదు. ఇప్పుడు ఈవీఎంలు సాకు రైట్ చేయడం అంటే క్రిందసారి చంద్రబాబు గారు కూడా ఓడిపోతాను అనుకున్నప్పుడు ఈవీఎంల గురించి రచ్చ చేసి చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే లోక్సభ మొదటి 2 దశల్లో పోలింగ్ శాతాలు పెరిగాయంటూ ఎన్నికల కమిషన్ వెల్లడించిన గణాంకాల మీద పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. తుది పోలింగ్ శాతాలను ఆలస్యంగా విడుదల చేసిన ఈసీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 దశల్లోనూ పోలింగ్ శాతాలు అనూహ్యంగా పెరగడంతో ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం మమత మాల్టా ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటూ పోలింగ్ శాతం 5.75% మేరకు పెరిగింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అసలు క్రిందటిసారి కూడా ఎలక్షన్స్కి సాయంత్రం పూట 5ంటికి ఒకటి అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు పోలింగ్ అయింది. ఆ తర్వాత రాత్రి తెల్లవారులు ఎంతమంది ఓట్లు వేస్తే అంతమందిది లెక్కలకు వస్తుంది. క్రిందటిసారి అట్లాగే ఓట్లు వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏమనుకున్నారు, 10,000 రూపాయలు మహిళలకు ఇచ్చాను కాబట్టి వాళ్ళందరూ బారులు తీరి తనకేశారు అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళందరూ బారులు తీరి వైసీపీకి వేశారు. ఇప్పుడు అక్కడ అట్లాంటి పరిస్థితి జరిగిందా, వాళ్ళు ఏమైనా బీజేపీకి వేశారు, అందుకే ఈవిడ ఈవీఎంలు పేరెత్తుతోందా? డౌట్ఫుల్.